ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి ఇంటి వద్ద ఉన్నాం. ఇది ఏదైతే విశాఖలోని చినముషిడివాడ అంటే పెందుర్తికి సమీపాన శారదాపీఠానికి దాదాపు కోతవీటి దూరంలో ఈ అపార్ట్మెంట్ ఉంది. వసంత విహార్ ఈ అపార్ట్మెంట్‌లో 4వ ఫ్లోర్‌లో 401 ఫ్లాట్‌లో వీరు ఉంటున్నారు. తండ్రి సుధాకర్, అలాగే సత్యవతి. అయితే రాధా గాయత్రి నవంబర్ నెలలో అంటే దాదాపుగా ఈ జూన్ దాదాపుగా 8 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీచరణ్తో వివాహం ఒక రకంగా అరేంజ్డ్ మ్యారేజ్. ఇది ఇద్దరు కూడా బీటెక్ చదివారు. వీరందరూ కూడా సాఫ్ట్వేర్లో వేరు ప్రాంతాల్లో, ఈ శ్రీచరణ్ చూసుకుంటే పూణేలో, అమ్మాయి రాధా గాయత్రి చూసుకుంటే గురుగావ్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా వీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు, ముస్సోరి ప్రాంతానికి. అయితే ఊహించిన విధంగా ఈరోజు ఆమె మృత్యువాత పడింది. ఈ విషయం తెలిసిన సుధాకర్, సత్యవతి నిన్న సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం వీరంతా కూడా ఉన్నఫలంగా బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తుంది. మనం చూస్తే దీనికి సంబంధించిన వాచ్మెన్ వారు కూడా మనకి ఇచ్చిన సమాచారం బట్టి ఇట్లా తెలుస్తుంది. అయితే ఎవరైతే సుధాకర్, గాయత్రికి తండ్రి సుధాకర్ రిటైర్డ్ ఆర్మీ పర్సన్. అయితే గతంలో అపార్ట్మెంట్ వేరే ప్రాంతంలో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వీరు అపార్ట్మెంట్ దాదాపు ఏడాది కాలం క్రితం కొనుగోలు చేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాతే, అంటే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతే రాధా గాయత్రిని వివాహం చేశారు. అయితే ఇక్కడ ఉన్న స్థానికులు బట్టి మనం మాట్లాడిన బట్టి దాదాపు 2 సార్లు, అంటే సహజంగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యాన శ్రీచరణ్ కావచ్చు, రాధా గాయత్రి వివాహం తర్వాత ఒక 2 సార్లు ఇక్కడికి వచ్చినట్టు వీరు చెప్తున్నారు. అయితే అంతగా పరిచయాలు లేవు. అయితే ఊహించిన విధంగా నిన్న ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, లేక యూట్యూబ్లో న్యూస్ ఛానల్లో చూసిన తర్వాత ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి. అయితే తండ్రి సుధాకర్ అందరితో మంచిగా ఉంటారు, తక్కువ పరిచయాలు, తక్కువ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నఫలంగా బయలుదేరారు. వీరితో మనం మాట్లాడితే ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఆ కారణంగా ఆ అమ్మాయిని కలిసే క్రమంలో వెళ్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే తాజాగా పెందుర్తి పోలీసులు కూడా కొంత వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక హనీమూన్ మాదిరిగా ఒక పార్టీ కోసం ఆ రకంగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ రాత్రి డిన్నర్ చేశారు.